హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నా? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా బెండకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఒక అరకేజీ బెండకాయలు తెచ్చి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకొని కరివేపాకు కొంచెం వెళ్ళిపోయి కొట్టుకుని రెడీ ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కూడా చక్కగా లేత బెండకాయలు చక్కగా భలే ఉన్నాయండి. కాయలు పచ్చదనంతో కూడి ఉన్నాయండి. చక్కగా వాటరే ఉన్నాయండి కాయల్లో. అందరూ అంటారు బెండకాయ వాడితే కూర చేద్దామంటారు, కానీ నేనైతే వాడకుండా చేస్తాను. చక్కగా పచ్చికుంటేనే బాగుంటుందండి కూర. ఇదిగోండి చక్కగా బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నామండి. కాస్తంత కరివేపాకు, కాసిన మిరపకాయలు, కాసిన పచ్చిమిరకాయ ముక్కలు, కాసిన ఉల్లిపాయ ముక్కలు. చక్కగా ఇప్పుడు ఆయిల్ కాకొచ్చేసిందండి. ఫస్ట్గా మనం వెల్లిపాయలు వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు వేద్దామండి. తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. చక్కగా వీటిని సన్న మంట మీద చిన్నగా కొద్దిసేపు వేగనిస్తున్నామండి. వీటిని చక్కగా వేగిన తర్వాత అప్పుడు మనం పసుపు, సాల్ట్ వేసుకుందామండి. దీనికి కావాల్సిన పసుపు, సాల్ట్. చక్కగా ఇవి వేగిన తర్వాత మనం బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి ఇందులో. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మొత్తం అన్నీ మంచిగా వేగినాయండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి. బెండకాయ కూర మన ఇంటి బెండకాయ కూర చాలా రోజులు అవుతుందండి. మనం ఎప్పుడు కొట్టకడ కూరగాయలు కానీ ఇంటికాడ కూరగాయలు వండుకోవట్లేదు. చక్కగా ఇవి మన వరి పొలంలో దొంగ కాయలండి. చక్కగా ఎంత బాగున్నాయి చూడండి, పచ్చదనంతో. చక్కగా ఇందులో కొద్దిగా మనం పసుపు వేసుకున్నాం. ఫస్ట్గా ఇదిగోండి పసుపు, తగ్గంత సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు అయినా బెండకాయ ముక్కలైనా కూరగాయ ముక్కలు ఏ ముక్కలైనా కొద్దిగా మనం సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వేసుకుని తొందరగా మగ్గిపోతాయండి. 5 నిమిషాలు సేపు ఇప్పుడు మూత బోరెచ్చేసుకున్నామండి. ఇదిగోండి చక్కగా చిన్న మంట మీద చక్కగా మగ్గిపోతుంది బెండకాయ కూర. లేతకాయలు అంటారు, జిగురు ఉంటాయిగా అంటారు, పచ్చికాయలు 2 రోజులు ఆరబెట్టాలి అది ఇది అంటారండి. చూడండి ఎంత మంచిగా ఉందో. 2 రోజులు ఆడితే ఇందులో అంత కాల్షియం అంతా పోదండి బయటికి. ఇందులో బలమైన ఆహారం అంతా పోతుంది కదండి. విటమిన్స్ ఉంటాయి కదా, ఆ విటమిన్స్ అన్నీ బయటికి పోతాయి. ఇది కొంచెం ఈ విధంగా మగ్గుతాం. ఇంకో 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇదిగోండి కారం వేసి కూడా 5 నిమిషాలు అవుతుంది కదండి. మంచిగా చక్కగా మగ్గిపోయిన చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. నేనైతే బెండకాయ ఫ్రై ఈ విధంగా చేస్తానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.